హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా 5 ఐకానిక్ టవర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం జీఏడీ టవర్. ఈ జీఏడీ టవర్ వచ్చేసరికి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఇది 4వ నంబర్ టవర్. ఈ 3, 4 వచ్చేసరికి ఎల్&టీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇక ఈ జీఏడీ టవర్ చూసుకోండి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ వచ్చేసరికి మూడో స్టేజ్‌కైతే వర్క్ జరుగుతున్నాయి. ఇక నాన్ టవర్ ఏరియాకొచ్చేసరికి కాంక్రీట్ దిమ్మెలు అనేవి మొత్తం పూర్తి చేసుకొని పనులనేవి మంచి ఊపుగా అయితే సాగుతున్నాయి. ఇక ఈ 4 నంబర్ టవర్ వచ్చేసరికి సెకండ్ స్టేజ్‌లోనే ఉంది. ఈ డయాగ్రిడ్ కాలమ్స్. ఇక ఇదొచ్చేసరికి రెండవ నంబర్ టవర్. ఇక 1, 2 వచ్చేసరికి షాపూర్జీ, పల్లంజీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఈ 5 టవర్లలో కూడా ఈ రెండవ నంబర్ టవర్ వచ్చేసరికి పనులనేవి చాలా ముమ్మరంగా అయితే సాగుతున్నాయి. ఇక ఈ టవర్ వచ్చేసరికి 3 అంటే 3, 4 జీఏడీ టవర్. ఇవి కూడా యెల్లో కలర్‌లో ఉన్నాయి 3. ఇవి చూసుకోండి రెండవ నంబర్ టవర్. ఇవి 2 కూడా వైట్ కలర్‌లో అయితే ఉన్నాయి. ఇవి మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం అయితే ఇట్లా చెప్తున్నాను. ఇక ఈ రెండవ టవర్ చూసుకోండి. డయాగ్రిడ్ స్ట్రక్చర్ వచ్చేసరికి థర్డ్ లెవెల్‌కైతే వచ్చేసింది. ఇక ఫస్ట్ లెవెల్‌కొచ్చేసరికి స్లాబ్ అనేది అయితే పూర్తయింది. చూడొచ్చు. ఇక ప్రతి టవర్ దగ్గర కూడా భారీ క్రేన్‌లైతే ఉండడం చూడొచ్చు. ఇవి అన్నీ కూడా భారీ టవర్ల సహాయంతోనే ఈ కన్‌స్ట్రక్షన్ మొత్తం జరుగుతుంది. ఇక 2, 3 టవర్లకు మధ్యలో ఉన్న ఈ స్పేస్ వచ్చేసరికి కొండవీటి వాగు, పాలవాగు అనే 2 వాగులైతే రాజధానిలో గుండా ప్రవహిస్తూ ఉంటాయి. అందులో ఒక కాలవే ఈ 3, 2 టవర్ల మధ్య నుంచైతే వెళ్తుంది. ఇక అక్కడ మీరు ఒక ఊహించుకోవటం అయితే చేయొచ్చు. ఎందుకంటే ఒక కాలువకి అటుపక్క, ఇటుపక్క అంటే 40 అంతస్తుల మేడ అంటే సచివాలయం వచ్చేసరికి ఈ టవర్లన్నీ కూడా 40 అంతస్తులు, జీఏడీ వచ్చేసరికి 50 అంతస్తుల హైట్‌తో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ టవర్లకి ఒకవైపున రాజధానిలో నిర్మించే ఎన్ సీరీస్‌కి సంబంధించిన రోడ్డయితే రావడం జరుగుతుంది. ఈ రోడ్డు పక్కనే ఈ టవర్లు 5 కూడా అయితే ఉంటాయి. ఈ రోడ్డు, ఈ బహుళంతస్తుల మేడ, ఈ ఇటి మధ్యలోనే భారీగా ఉండే కాలువ. ఇవన్నీ చూసుకుంటే ఒక అద్భుతమైన రాజధాని అయితే నిర్మితమవుతుందనే చెప్పొచ్చు. ఇక ప్రతి టవర్ దగ్గర 3, 4 క్రేన్‌లైతే భారీ క్రేన్‌ల సహాయంతోనే ఇవైతే నిర్మిస్తున్నారు. ఇక చూడండి రెండవ టవర్ వచ్చేసరికి మూడవ డయాగ్రిడ్ కాలమ్స్‌నైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అందుబాటులోకొస్తే ఇక అమరావతి రాజధాని ప్రపంచ దేశంలోనే ఒక అద్భుతమైన రాజధానిగా ఉంటుందని అనడంలో సందేహం లేదు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, సింగపూర్ తరహాలోనే మన రాజధాని నిర్మించాలి అన్న ఉద్దేశంతోనే లేట్ అయినా కానీ అద్భుతమైన టెక్నాలజీ అంటే మేవా టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం ఫ్యూచర్‌లో ఎక్కడైతే కాలువైతే వస్తుంది. వీటికి సమాంతరంగానే బ్రిడ్జిలు అంటే కాలువలపై నిర్మించే బ్రిడ్జిలను కూడా సమాంతరంగానే వాటి పనులు కూడా చేస్తున్నారు. చూడండి. వీటిలో ఎక్కడా కూడా బీమ్స్ అంటే పిల్లర్‌లైతే ఉండవు. ఈ 5 టవర్లలో కూడా. ఈ టవర్లు లేకపోవడం వల్లనే ఈటిలో స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
1, 2 చూడండి. వైట్ కలర్‌లో ఉన్నాయి 2, 1, 2 వీటిని షాపూర్జీ, పల్లంజీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇక్కడి కార్మికులకి అనుగుణంగానే మొబైల్ టాయిలెట్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ యెల్లో కలర్‌లో ఉన్నయి మొత్తం 3, 4 జీఏడీ టవర్. జీఏడీ టవర్ మీదే హెలిప్యాడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ 5 టవర్లు పూర్తయిన తరువాత వీటి మీద ఈ 5 టవర్లను కలుపుతూ స్కై వాక్ అనేదైతే రావటం జరుగుతుంది. ఇక రాజధానిలో ఫ్యూచర్‌లో ఎటువంటి వరదలు కానీ, భారీ భూకంపాలు కానీ వచ్చినా గానీ తట్టుకొని నిలబడేలాగా అయితే ఈ టవర్లని నిర్మిస్తున్నారు. చూడండి ఈ టవర్ల దగ్గర ఎంతటి భారీ టవర్లయితే ఉన్నాయో మీరే చూడవచ్చు. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు కూడా ఇక్కడే వసతి సౌకర్యం అయితే కల్పించి వారిని పనిలోకైతే తీసుకురావడం జరుగుతుంది. ఇక ఈ డయాగ్రిడ్ కాలమ్స్ గానీ, నోడ్స్ గానీ, బీమ్స్ గానీ ఇవన్నీ కూడా లారీల ద్వారా అయితే ఈ సచివాలయం టవర్ల దగ్గరికి వస్తున్నాయి. చూడండి ఎంతటి భారీ సామగ్రిని కూడా లారీల ద్వారానే తరలిస్తున్నారు. మిగతా కంపెనీలు మాత్రం అక్కడే అంటే హైకోర్టుకు సంబంధించిన వర్క్ మాత్రం పక్కనే అయితే వాటికి సంబంధించి సామాన్లనేవి ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి హైకోర్టుకైతే తరలిస్తున్నారు. వీటికి మాత్రం వేరే చోట నుంచి ఇక్కడికైతే లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి సచివాలయం 5 టవర్ల గురించి.